చూడు నేస్తమా, ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఎవరూ ఓడిపోకండి. మీ జేబులో రూపాయి లేదంటే మీ విలువ తక్కువైనట్టు కాదు. మీరు డబ్బులు సంపాదించట్లేదు అంటే మీరు చేతకాని వారని కాదు, మీకు ఇంకా టైం రాలేదని అర్థం. మన ఇంట్లో వాళ్ళే మన మీద ప్రశ్నల వర్షం వేస్తూ ఉంటారు, ఎప్పుడు మారుతావని. అయితే మన హృదయం మాత్రం మనలో నెమ్మదిగా చెప్తుంది ఏమని అంటే, నిన్న మొన్నటి దాకా బతికే పరిస్థితి లేదు కానీ ప్రయత్నం మాత్రం ఆపలేదు అని. ఫ్రెండ్స్ మన దగ్గరికి రారు, వాళ్ళకి మన అవసరం లేదు అనిపిస్తుందేమో. సరే, మన బాధలు వాళ్ళకి ఎందుకులే, మన బాధలు మనలానే పోరాడుతున్న వాళ్ళకి. మీరు డిగ్రీ పాస్ అయ్యారు, టాలెంట్ ఉంది, కానీ ఉద్యోగం లేదు. నిజమే, దేశంలో ఎంతోమంది అలానే ఉన్నారు. అందుకే పోరాటం అంతా మనదే. ఏమంటారు? అది అర్హత మీద కాదు, అవకాశాల మీద ఆధారపడి ఉంటుంది. రాత్రులు నిద్రపోకుండా పనిచేస్తున్నా ఎవరూ చూడరు, 3 పూటలా తినకపోయినా ఎవరూ గుర్తించరు. కానీ ఒకరోజు మీరు విజయం సాధిస్తే ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూసి చెప్తుంది, అతను విన్నర్ అని. ప్రతిరోజు మీరు చేసే చిన్న ప్రయత్నమే రేపటి పెద్ద మార్పుకు పునాది అవుతుంది. కాబట్టి తలవంచకండి, ఆహారం లేకపోయినా ఆశను కోల్పోకండి. ఈరోజు మీ జీవితంలో ఏం లేకపోవచ్చు, కానీ మీరు ఒడ్డుకు ఎదురువైపు నడుస్తున్నారు అన్న విశ్వాసం మీలో ఉంటే మీరు గెలుస్తారు. కాబట్టి నేస్తమా, ఓ చిన్న అభ్యర్థన, ఓడిపోకండి, ఆగిపోకండి, పరిస్థితులకు తలవంచకండి. మీ ప్రయాణం, మీ ప్రయత్నం మొదలు పెట్టండి. నేటి పోరాటమే రేపటి విజయానికి పునాది. ఈ చిన్న సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేస్తమా.